ప్రైజ్ ద లార్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 1000 ప్రైజెస్ ఇన్ తెలుగులో పార్ట్ 17. మనం యెషయా 51:5 మనం ఇలా చదువుతున్నాము. వారు నా బాహువును ఆశ్రయింతురని లాస్ట్ వీడియోలో 4 పాయింట్స్ షేర్ చేశానండి. ఇప్పుడు 5th పాయింట్ నుంచి నేను చెప్తున్నాను. యెషయా 51:16 నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ వచనం ప్రకారంగా నేను దేవుని ఎలా స్తుతించానంటే, యేసయ్యా మీ చేతి నీడలో మమ్మల్ని కప్పుచున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి నేను దేవుని కనపరుచున్నాను. నెక్స్ట్ యెషయా 41:13 నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నెక్స్ట్ యెషయా 41:18 నుంచి 20 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షములను నాటించెదను. అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటిదను. నెక్స్ట్ యెషయా 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. నెక్స్ట్ యెషయా 65:2 యెషయా 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడి నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు మన గురించి లోబడి నల్లని ప్రజల వైపు నిజంగా ఇప్పటి వరకు కూడా ఆయన చేతులు చాపుతున్నారని, ఎంతో కరుణగలిగిన హస్తంతో ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హస్తంను ఆశ్రయించి గొప్ప ఆశీర్వాదాలను మీరందరూ పొందుకోవాలని చెప్పి నేను యేసయ్యను మనస్ఫూర్తిగా ప్రేర్ చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు మీ ప్రియ సహోదరి జయశీల ఎర్రపోతు. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.